నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగం 75వ వసంతం, విడుదలవుతున్న 75 రూపాయల వెండి నాణెం. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా లండన్, రిసోనెన్స్ కన్సల్టెన్సీ ఇప్సోన్లు విడుదల చేసిన జాబితా. హైదరాబాద్లోని శిల్పారామంలో ఘనంగా లోక్మందన్ వేడుక, హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ చైనాల మధ్య మళ్లీ సంబంధాలు, దెబ్బతిన్న సంబంధాల పునర్నిర్మాణానికి చర్యలు. మా వద్ద అత్యధిక వెరైటీల ప్యూర్ ఘీ స్వీట్స్, హాట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, ఆల్ బేకరీ ఐటమ్స్, అనేక వెరైటీల బర్త్డే కేక్స్, వెడ్డింగ్ కేక్స్, పేస్ట్రీస్ లభించును. నోరూరించి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత. స్వీట్స్ మరియు పిండి వంటలు సప్లై చేయటం మా ప్రత్యేకత. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ఇక వివరాలు చూద్దాం. భారత రాజ్యాంగం 75వ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా 75 రూపాయల వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఆర్థిక శాఖ నవంబరు 20న విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణ్యాన్ని 50% వెండి, 40% రాగి, 5% నికిల్, 5% జింకుతో రూపొందిస్తున్నట్టు తెలిపింది. నాణెం పైన క్రింద 75వ రాజ్యాంగ వసంతోత్సవని దేవనాగరి లిపి, ఇంగ్లీష్ ముద్రిస్తారు. అలాగే కుడివైపున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1949 మరియు 2024 సంవత్సరాలు ముద్రించి ఉంటాయి. యూరోపియన్ కమిషన్కు చెందిన జాయింట్ రీసెర్చ్ సెంటర్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదలైన గ్రీన్ హౌస్ వాయువులు 53 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్తో సమానమని, ఇది 2022తో పోలిస్తే 1.9% ఎక్కువని పేర్కొంది. 1990తో పోలిస్తే 2023లో చైనా కార్బన్ ఉద్గారాలు 311.3% పెరగగా భారత్లో 198.9% పెరిగాయి. సహజ సిద్ధ వాతావరణం, జీవన అనుకూల పరిస్థితులు, సాంప్రదాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రీసోనెన్స్ కన్సల్టెన్సీ ఇప్సోన్లు సంయుక్తంగా 2025 సంవత్సరానికి అత్యుత్తమ నగరాల గల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా 10వసారి లండన్ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, ప్యారిస్, టోక్యో, సింగపూరు, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ నిలిచాయి. ఈ జాబితాలో టాప్ 100 నగరాల్లో అత్యధికంగా అమెరికాలోని 36 నగరాలకు స్థానం లభించింది. టాప్ 100 నగరాల్లో భారత్ నుంచి ఏ నగరానికి స్థానం లభించలేదు. ఈ నెల 21న హైదరాబాద్ శిల్పారామంలో భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించే వేడుక లోక్మందన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుక ఈ నెల 24తో ముగుస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రజ్ఞా ప్రవాహ సంస్థ 2016 నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి దేశంలో ఒక్కో రాష్ట్రంలో లోక్మందన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ జానపద జాతరలో తమ కళలను ప్రదర్శిస్తున్నారు. భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేనని, ఏకత్వాన్ని నిరూపించడమే లోక్మందన్ ప్రధాన లక్ష్యం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలియజేసే నిమిత్తం కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేసింది. భాషా ప్రతిపాదకన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. అయితే ఈ ప్రాంతం నుంచి హైకోర్టుకు రావాలంటే సాధారణ ప్రజానీకానికి ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి భారత్, చైనాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. నవంబర్ 1న వియత్నాం రాజధాని లావోస్లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా అధికార ప్రతినిధి డాంగ్ జన్ల మధ్య చర్చలు జరిగాయి. పరస్పర విశ్వాసం, సహకారం పెంపొందించుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ను రూపొందించాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. సరిహద్దుల మధ్య ఉన్న ఉద్రిక్తలను తొలగించడానికి ఇరు దేశాలు కృషి చేయాలని కూడా ఇరువురు ప్రతినిధులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సజీవంగా కొనసాగించడం ప్రపంచ శాంతికి దోహదపడుతుందని చర్చల్లో అభిప్రాయపడ్డారు. కైలాస, మానస సరోవర యాత్ర, సమాచార మార్పిడి గురించి కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
వరి నాట్లు మొదలు పంట కోత వరకు వాతావరణం పూర్తిగా అనుకూలించడంతో అన్నదాత కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పుష్కలంగా పండిన వరి పంటను కోసే హడావుడిలో రైతన్నలు నిమగ్నమై ఉన్నారు. మండల వ్యాప్తంగా 6,500 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా అందులో సుమారు 900 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా వరి పండిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారులు పరిశీలిస్తూ రైతులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ ఏడాది దేవుడి దయ వల్ల పంటలన్నీ వరి పంటలన్నీ కూడా బాగానే పండాయి. వర్షాలు కూడా బాగా అనుకూలించి ఎటువంటి తెగులు లేకుండా పుష్కలంగా పంటలు అయితే పండడం జరిగింది. రైతులందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడే 10 రోజుల నుంచి కోతలు కూడా మొదలయ్యాయి. ఈ కోతలకు కూడా వాతావరణం బాగా సహకరించడం వల్ల పంటలన్నీ ఇంటికి చేరే అవకాశం బాగా ఉంది. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అయితే రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం బాగానే ఉంది. గత ఏడాది కూడా బాగానే పండింది, కానీ అప్పటికంటే ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. అలాగే మొన్నే ఒక సెంట్రల్ గవర్నమెంట్ టీం కూడా ఈ పొలంలోకి రావడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం కోసం వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగి నేను ఒక ఎకరం సేంద్రియ వ్యవసాయం చేశాను. బాగానే పండింది, మంచి క్రాప్ కూడా వచ్చింది. మామూలు అంటే పంట కంటే సేంద్రియ వ్యవసాయం బాగా పండింది. దిగుబడి కూడా బాగా వచ్చింది. అంటే పెట్టుబడి అంటే మందులు కొట్టవలసిన పనే ఉండదు. దీనికైతే మందులు కొట్టాలి అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ట్రాక్టర్ దుండము, ఉడిపడడం అన్నీ కామనే. తక్కువ అంటే దానికంటే ఒక 5-6 వేలు పెట్టుబడి తక్కువ అవుతుంది ఒక ఎకరం మీద. అలాగే ఆరోగ్యపరంగా కూడా సేంద్రియ వ్యవసాయం తినడానికి కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడే అలాగే టెక్నాలజీ అంతా డెవలప్మెంట్ అవుతుంది. సేంద్రియ వ్యవసాయమే కొంచెం రైతులందరూ కూడా దృష్టి పెట్టి ఓన్లీ వరేనే కాదు, అరటి, కూరగాయల వ్యవసాయాలు అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంతో పండిస్తున్నారు. మా పంచాయతీలో అయితే మిగతా చోట్ల కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. నేను 4 ఎకరాలు పండించాను. 4 ఎకరాల్లో 3 ఎకరాలు మామూలు ఈ కెమికల్స్తో పండించాను. 1 ఎకరం సేంద్రియంతో పండించాను. కానీ ఎకరం సేంద్రియంతో పండించిందే బాగా పండింది. అప్పటికి కెమికల్స్ యూజ్ చేసినప్పటికీ కూడా 25% దెబ్బతిన్నది. తన కన్న కూతురి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ప్రతి ఏటా ఆమె పుట్టినరోజును వేడుకగా జరిపిస్తున్నారు ఆ గ్రామ సర్పంచ్ దంపతులు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడి పిల్లల్లో తమ చిన్నారిని చూసుకుంటూ మురిసిపోతున్నారు ఆ దంపతులు. ఒకటి కాదు, 2 కాదు, తమ కూతురు కన్నుమూసి ఇప్పటికీ 24 ఏళ్లు గడిచాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలానికి చెందిన పద్మనాభం పంచాయతీ సర్పంచ్ తాలాడ పాప, పద్దు దంపతులైన వీరికి 27 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పాప 3 ఏళ్లకే అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. అయితే కన్నబిడ్డ కంటి ముందు లేదన్న విషయాన్ని ఇప్పటికీ వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కంటి ముందు కదలాడే తమ బిడ్డను బడి పిల్లల్లో చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఇందుకోసం ప్రతి ఏటా తమ బిడ్డ పుట్టినరోజు వేడుకను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మధ్య జరుపుకుంటూ వారికి అవసరమైన పుస్తక సామాగ్రిని పంపిణీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మధ్య గ్రామానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవాపీఠంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. సుమారు 27 సంవత్సరాల నుండి హై స్కూల్కి బర్త్డే సందర్భంగా గత 27 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆవిడ జ్ఞాపకార్థంగా ఈ సంవత్సరం మధ్య సేవాపీఠంలో అన్నదాన సముదాయం పెట్టడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్కూల్లో పాలు, పళ్ళు, బుక్స్, అవసరమైన సామాగ్రి ఇవ్వడం కూడా అమ్మాయి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరుగుతుంది. మా పాపని అందరి పిల్లల్లో చూసుకోవడానికి జ్ఞాపకార్థం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క 6వ ఎడిషన్ బీహార్లోని రాజ్గిరిలో నవంబర్ 11న నిర్వహించారు. ఈ ట్రోఫీ ఫైనల్లో భారత్ 1-0 గోల్స్ తేడాతో చైనాను ఓడించి విజేతగా నిలిచింది. దీంతో భారత్ ఈ ట్రోఫీని 3వసారి గెలుచుకుంది. మహిళల హాకీ ఆసియా ఛాంప్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక టైటిల్ గెలిచిన జట్టుగా దక్షిణ కొరియాతో భారత్ సమానంగా నిలిచింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారిణి భారత్కు చెందిన దీపికా సెహ్రావత్ నిలిచింది. విజేతగా నిలిచిన భారత్ జట్టులోని ఒక్కో సభ్యురాలికి 10 లక్షల చొప్పున నజరానా ఇవ్వనున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. Ladies and gentlemen, cheer again for Team India! హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భారత రాజ్యాంగం 75వ వసంతం, విడుదలవుతున్న 75 రూపాయల వెండి నాణెం. ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా లండన్, రిసోనెన్స్ కన్సల్టెన్సీ ఇప్సోన్లు విడుదల చేసిన జాబితా. హైదరాబాద్లోని శిల్పారామంలో ఘనంగా లోక్మందన్ వేడుక, హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత్ చైనాల మధ్య మళ్లీ సంబంధాలు, దెబ్బతిన్న సంబంధాల పునర్నిర్మాణానికి చర్యలు. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.